ఏమైంది? అంతా అయిపోయిందా సర్దిల్లా? ఏం చేస్తున్నావు డాడీ? ఎక్కడా? ఓహో. హాయ్ అందరికీ. ఇంకా మేమైతే పంజాబ్ను వదిలేసి పోవాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకో 3 డేస్లో మేము పంజాబ్ నుండి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకే అన్ని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ చేసుకుంటూ ఉంటేనే కదా లాస్ట్ వరకు అయితే అన్నీ క్లియర్ అయిపోతాయి అని అయితే మేము 3 డేస్ ముందు నుండి స్టార్ట్ చేసినాము. ఇంకా ఒక్కరోజే సర్దాలంటే ఇంకా మా మిజ్జుని పట్టుకొని చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా మేమైతే రోజు కొంచెం అయితే సర్దుదామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఆ రోజు ఫస్ట్ డే అయితే బట్టలు సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే అటు ఇటు సర్దడమే సరిపోతుందండి. ఫస్ట్ పంజాబ్, మళ్ళీ పంజాబ్ నుండి హైదరాబాద్కి, మళ్ళీ హైదరాబాద్ నుండి పంజాబ్, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి, ఇప్పుడు ఇలా షిఫ్ట్ అవ్వడమే సరిపోయింది. ఇంకా అలా నాకైతే అలవాటు అయిపోయింది అనమాట. ప్యాకింగ్ పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. కాకపోతే మా మిజ్జు అల్లరి చేయడం వల్ల నాకు ఆ పని చూసుకోవడము, ఈ ప్యాకింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే మా తాతయ్య నాకు హెల్ప్కి అయితే పిలిచామన్నమాట. ఇంకా మా తాతయ్యనైతే మా మిజ్జుని చూసుకోమని చెప్పి అయితే నేను రోజు కొంచెం సర్దుకున్నాను. మా హస్బెండ్కి అయితే వీలు కాలేదండి, ఎందుకంటే తనకి వెళ్ళేదాకా డ్యూటీస్ ఉండే. ఇంకా మిగతాదంతా రాగా పెట్టేశాను. చూడండి వీడియో అయితే. సో నిన్న కొంచెం వీడియో అయితే ఎక్కువ తీయలేదు. ఇంకా ఈరోజు కూడా కుదిరినంత తీస్తాను. సో ప్యాకింగ్ వీడియో కూడా పెడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కదా, కొంచెమే తీస్తాను, ఎందుకంటే నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది కదా. సో నిన్నైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి బాక్సెస్, కార్డ్బోర్డ్ బాక్స్ అలా మొత్తం బట్టలే అనమాట. అందులో బట్టలు ఇంకా ఇందులో సెట్ చేయాలి. ఇవన్నీ ఫిక్స్ చేసి అట్లా పెట్టినాము కిచెన్లో. అండ్ సో ఇట్లుంది ఇల్లు పరిస్థితి ప్రస్తుతానికి. సో మేమైతే అన్నీ సేల్ చేసామండి. ఇంకా ఫ్రిడ్జ్, ఏసీ, ఆరో అన్నీ. ఇప్పుడైతే ఏసీ తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. సో ప్రస్తుతానికి అది జరుగుతుంది ఇంట్లో. ఇల్లంతా హడావుడి అక్కడ డ్రెస్సులు అయితే అన్నీ మ్యాక్సిమం ఇంకా ఓన్లీ ఈ గిన్నెలు ఇంకా కొంచెం ఉన్నాయి, అవి సర్దేసేయాలి. మాకు రేపు ఉంది ట్రైను నైట్. సో రేపు నైట్ ఉంది మాకు ట్రైన్. అంటే రేపు నైట్ ట్రైన్ మేము చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ట్రిప్కి వెళ్ళి 3 డేస్ ఉండేసి మళ్ళీ వచ్చి నైట్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మాకు టైం ఏం లేదు. అందుకే ఇప్పుడు అన్నీ సర్దేసి ఇంకా రేపు పార్సల్ చేసేస్తున్నాం అన్నమాట. పార్సల్ వేస్తున్నాము. సో వీడియో కంటిన్యూ అయితే చూడండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వీడియో చేయడానికైతే చూస్తున్నాను. చూడండి ఇక్కడ బట్టలు కొన్ని మేము ట్రిప్ తీసుకెళ్ళే బట్టలు అన్నమాట. అక్కడ పెట్టేస్తున్నాము సైడ్కి. ఇదైతే ఏమిటి ఇప్పుడైతే ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట. ఫుల్ ప్యాక్ అయింది. సో ఈ రూమ్ చూపిస్తాను చూడండి. ఈ రూమ్ పరిస్థితి ఉన్నది ప్రస్తుతానికి అయితే. ఇక్కడైతే వాళ్ళు వేసి తీసుకెళ్ళడానికి వచ్చారు. సో ఇట్లుంది. తిన్నవాడ తీసుకో. ఏసీ అయితే తిప్పేసి ఇల్లు ఇంకా తీసుకెళ్తున్నారు మా ఏసీ వాళ్ళు. పెట్టేసిలో తీసుకుపోతారు. ఇంకా ఏసీ అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు. నేను మా తాతయ్య ఇద్దరం కలిసి అయితే మళ్ళీ ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ప్యాకింగ్ చేసుడు అయిపోయిన తర్వాత అయితే దానిపైన ఆ కార్డ్బోర్డ్లు అయితే చేసినాము. దానిపైన అయితే మళ్ళీ బస్తా కుట్టినాము. మంచిగా నీట్గా చేసినాము. నేను మా తాతయ్య ఇద్దరం కలిసి బయట ప్యాకింగ్ చేసింది అలాగా చేసినాము. హాయ్, ఈరోజు అయితే డే 3 అనమాట. ఈరోజు 3వ రోజు సర్దడం. అంటే కంటిన్యూగా ఏం సర్దట్లేదు, కొన్ని సర్దుకుంటూ పెట్టుకుంటున్నాం. కంటిన్యూగా సర్దితే అయితే ఒక రోజులో అయిపోతాయి. కాకపోతే ఇక ఒకరోజు మొత్తం సర్దలేదు. ఇక్కడ అన్నీ తీసేసినాము. లోషన్స్ అన్నీ కొంచెం అయితే ఉంచుకున్నాము. ఇప్పుడైతే ట్రిప్కి వెళ్తున్నాం కదా, వాటికి కావాల్సినవి. అండ్ ఇప్పుడు టీవీ పైన డిష్ తీసేస్తున్నాము. టీవీ కూడా తీసేసి పెట్టేస్తాము. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ బీరో మొత్తం ఖాళీ చేసేసినాము. ఒక హ్యాండ్ బ్యాగ్ తప్ప. కనిపిస్తుంది మీకు, కొంచెం చీకటిగా ఉంది. అయితే వేసేసినాము. అయితే మొత్తం ఖాళీ చూడండి, మొత్తం ఖాళీ. ఇవైతే మేము వేసుకొని వెళ్ళే డ్రెస్సులు అనమాట. ఈవినింగ్ వెళ్తున్నాము మేము.
అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సిన బట్టలు అక్కడ పెట్టాను. ఇంక ఈ బ్యాగ్ అయితే ఇంటికి తీసుకెళ్ళానమాట. ఇందులో కొన్ని బట్టలు పెట్టుకున్నాను. ఒకవేళ ఈ లగేజ్ అంతా మేము ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నాము. ఒకవేళ లేట్ అయినా కూడా నాకున్నాయి డ్రెస్సులు, నాకు మా హస్బెండ్కి ఉన్నాయి మా ఇంట్లో. కాకపోతే మా మిజ్జుకు లేవు, ఎందుకంటే వాడికి చిన్నగా అయిపోతాయని అన్నీ పట్టుకొచ్చేసాను ఇక్కడికి. సో వాడి బట్టలే పెట్టాను అలా మ్యాక్సిమం. ఇక్కడైతే చూడండి ప్యాకింగ్, ఇదైతే మేము ట్రిప్కి తీసుకెళ్ళేది బ్యాగ్. ఇందులో మా బట్టలు పెట్టుకున్నాము, అదైతే మొన్ననే ప్యాక్ చేసినాము. ఇదంతా అయిపోయిందండి. అండ్ ఇక్కడ కూడా అయిపోయింది చూడండి. అక్కడ 2 బాక్సెస్ కూడా కంప్లీట్ కనిపిస్తుంది మీకు, లైట్ ఇస్తాను. సో అక్కడ 2 బాక్సెస్ కూడా ఒకటి ఫుల్ అయిపోయింది, బ్లాక్ కలర్ది ఇస్తాను. ఈ బాక్స్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిందనమాట. చీకటి ఉంది. ఇదైతే ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదన్నమాట. ఇందులో అన్నమాట మా మిజ్జు టాయ్స్, ఇంకా మా ఇంట్లో ఉన్న సామాన్లు, గిన్నెలు అన్నీ పెట్టేసాము. ఇదైతే ఇంకా దీన్ని ఒక్కటి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేసి ఇంకా చూడండి ఇల్లు ఎట్లుందో, అంత ప్యాకింగ్ అనమాట. ఇంకంత ప్యాకింగ్ అయిపోయింది, మ్యాక్సిమం మొత్తం అయిపోయింది. అక్కడైతే వంట చేస్తున్నాను, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, వంట అవుతుంది. వంట అవగానే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి. అంటే ఎవరికి అమ్మట్లేదు, ఎవరికైనా ఇద్దాం అనుకున్నాము స్టవ్ అయితే. ఇంకా సిలిండర్ అయితే మాది కాదు, వేరే వాళ్ళది, వాళ్ళకి ఇచ్చేసేయాలి. 6 తీసుకెళ్తారు ఇప్పుడు వచ్చి, ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్తారు. అయిపోద్ది అన్నమాట. ప్యాకింగ్ అయితే ఇట్లా అయ్యింది. ఇంకో 6 రోజులు అయితే ఏం లేవు. దేవుడి ఫొటోస్ కూడా నేను తీసేసాను మండే రోజే. ఇవాళ మంగళవారం ఎందుకు తీయడం అని నిన్న ఈవినింగ్ ఇంకా స్నానం చేసిన తర్వాత తీసేసాను అనమాట. సో కిచెన్లో అయితే మొత్తం అయిపోయినాయి చూడండి. ఇది ఒక కారం ఉంది. 6 తీసుకెళ్తే వాటర్ కావాలి కదా, వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టాను. ఇంకా అవి తాగేసి పడేయడానికి ఎద్ది కదా అని. ఇది అంత అయిపోయింది, అంత తీసేసాను చూడండి, అంత అయిపోయింది. కింద కూడా కనిపిస్తుంది మీకు, కింద కూడా ఏం లేదు. అదైతే మ్యాటర్ అయితే అంతే. ఇంకా ఫ్రిడ్జ్ మీద కూడా అన్నీ తీసేసాను మ్యాక్సిమం, ఇక్కడ ఏం లేవు. అది ఇప్పటివరకు అయితే ప్యాకింగ్ అంటే ఒక్క రోజులో అయిపోద్ది. కాకపోతే మేమేం ఒక్క రోజులో ఏం చేయలేదండి, ఎందుకంటే ఫస్ట్ అయితే బట్టలు పెట్టేసాము. బట్టలు అవసరం ఉన్నాయి తీసుకొని మిగతా అని పెట్టేసాము అందులో. అందుకే ఫస్ట్ డే ప్యాక్ చేసినాము. ఇంకా నిన్న కొన్ని గిన్నెలు ఇట్లా ప్యాక్ చేసి పెట్టినాము. ఇంక ఈరోజు వంట చేసుకోవాలి కదా, వంట చేసేసుకొని మంచిగా తినేసి ఈవినింగ్ మాకు ట్రైన్ అన్నమాట. నైట్ ఉంది, 8కో 9కో ఉంది ట్రైన్, నాకు కూడా అంతే తెలీదు. సో అదన్నమాట. ఇప్పుడైతే వంట చేసుకుంటున్నాను. అసలు నిన్ననే అన్నీ సర్దిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఇప్పటి నుండి ఇప్పటికే 4-5 డేస్ బయట తినాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ ఈరోజు కూడా బయట ఎందుకులే తెచ్చుకోవడం అని నేనే వంట చేస్తానని చెప్పాను. మా హస్బెండ్కి అయితే వెజ్జే వండుకుంటున్నాము. ఇప్పుడైతే ఆలు కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ తింటే ట్రైన్లో జర్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ఎందుకైనా వెజ్ తింటే బెటర్ అని ఇంకా వెజ్ చేస్తున్నాను. మా హస్బెండ్ చెప్పారు చికెన్ అన్నమాట నేను తీసుకొస్తానని, కాకపోతే నేనే వద్దన్నాను. ఎందుకంటే ట్రైన్ జర్నీ కదా, రిస్క్ తీసుకోలేమన్నమాట. మేము లాస్ట్ లీవ్లో వచ్చేప్పుడైతే మిజ్జికి మోషన్స్ అయినాయి. ఎందుకంటే ముందు రోజు మేము వచ్చే ముందు రోజు నైట్ మండికి వెళ్ళి మండి తినేసి వచ్చినాం అన్నమాట. అంటే నాకు మా హస్బెండ్కి ఏం అవ్వలే, కానీ వాడికే మోషన్స్ అయినాయి. మేము అప్పటి నుంచి అనుకున్నాం వెళ్ళి అప్పుడైతే నాన్ వెజ్ తినొద్దని నేను అనుకున్నాను. మా హస్బెండ్ అయితే తింటా అంటాడు, కానీ నేనే వద్దన్నాను. సో తనైతే ఈరోజు డ్యూటీకి వెళ్ళారు, ఇప్పుడు వస్తారు. తనకి ఈరోజు మార్నింగే వెళ్ళారు 7:30కి, ఇంకెప్పుడు వస్తారో అని చూస్తున్నాను. ఇంకా తను వస్తే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లో వేసేస్తారనమాట. డోర్ టు డోర్ డెలివరీ పెట్టుకుంటారా మేము, ఎందుకంటే సేఫ్గా వస్తాయి, మళ్ళీ ఏ రిస్క్ ఉండదు. ఊరికి అక్కడిక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం ఎందుకని అదనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతాయి సామాన్లన్నీ. మేము ఒక 3 డేస్కి ట్రిప్, 4 డేస్కి ట్రిప్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఒక డే ఈవినింగ్ వస్తాము. ఇక్కడికి వచ్చేసి నైట్ ఇక్కడ పడుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళడమే. అందుకే ప్యాక్ చేస్తున్నాం, ముందే ప్యాక్ చేసి పంపించేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం మేము వెళ్ళేలోపు వస్తాయి కావచ్చు, తొందరనే వస్తున్నాయి. ఇంకా లాస్ట్ మంత్ అయితే వేరే అక్క వాళ్ళు ఉండే, వాళ్ళు వేసుకున్నారు ట్రాన్స్పోర్ట్లో డోర్ టు డోర్ డెలివరీ అయితే వాళ్ళకి తొందరనే వచ్చినాయి, మాకు కూడా తొందరనే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. సో అది మ్యాటర్. ఇక్కడ మీకు ఈ బెడ్రూమ్ చూపిస్తాను, చిన్న బెడ్రూమ్లో చూడండి ఇంత మ్యాక్సిమం అన్నీ తీసేసినాయి, ఏం లేవాడ. సో అంతే. బాక్స్లో అయితే సీక్రెట్ ఉందన్నమాట, చెప్పను. సో అదే మ్యాటరు. ఓ మై గాడ్, నేను ఫోటోనే మర్చిపోతాను. మా చిన్ని కృష్ణ సెకండ్
కృష్ణుడిలాగా తయారు చేసినప్పుడు అయితే తీసాను. ఓకేనా, వీడియో కంటెంట్ అయితే చూసేయండి. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ట్రాన్స్పోర్ట్లో వేయడానికి అయితే వెహికల్లో ఎక్కిస్తున్నాము. సో లాస్ట్ వాడిని తీసుకెళ్ళారు, పెట్టారు, బయట ట్రక్లో ఎక్కిస్తున్నారు, చూపిస్తాను మీకు. ఇంకా మొత్తానికైతే మా సామాన్లు అయితే ట్రక్లో అయితే ఎక్కిచ్చేసినామండి. మేము అసలు వెళ్ళాల్సింది ముందు రోజు నైటే మా ట్రిప్కి అయితే, కాకపోతే మాకు కొన్ని కారణాల వల్ల అయితే నెక్స్ట్ డేకి అయితే పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఎందుకు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.